ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీ యవ్వన దినములందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఈ యొక్క నిత్య నిబంధన నీతో చేసి దాన్ని స్థిరపరుతును. ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చేసిన పాపములను మన దోషములను క్షమించి మన ఎడల తన కృపను కనికరమును చూపించే విషయంలో మన దేవుడు ఎంతో విశ్వాసతను కలిగి ఉన్నాడు. మనం చేసిన పాపములను దోషములను జ్ఞాపకములకు తెచ్చుకోకుండా ఆయన తెలుసుకున్న మొదటి దినములలో ఆయన మనతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని మనతో నిత్య నిబంధన చేసి మనలా దాన్ని స్థిరపరచదనని వాగ్దానం ఇస్తున్నాడు. బుద్ధిహీనతతో మనం చేసిన పనులు ఆయన లెక్కలోనికి తీసుకొనలేదు, క్రమశిక్షణ పాటించలేదని మన మీద నేరం మోపలేదు. మనం ఆయనతో చేసిన నిబంధన కంటే ఆయన మనతో చేసిన నిబంధనని ఆయన అధికముగా చూస్తున్నాడు. ఆయన తాను చేసిన నిబంధనను ఎట్టి పరిస్థితుల్లో విఫలం కాకూడదని ఆశిస్తున్నాడు. అందుకే మనం ఆయన నిబంధనలను నిలబడకపోయినను ఆయన మాత్రం తాను చేసిన నిబంధన నుండి తొలగిపోవట్లేదు. భక్తుడి విధంగా అంటున్నాడు, నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతులారైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రమున నేను నిన్ను విసర్జించుతుని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదును. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవాహు కాలమున జలపిల్లలను గురించి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదికి ఎకను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా నుండనియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తెరిలను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గొర్రెల గొప్ప కాపరైన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేటుకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగునుగాక. సహోదరి సహోదరులారా, మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. దీన్ని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తుల నోట పలికించాను. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకు మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశాను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా పాపములను క్షమించి మా దోషములను మన్నించి నీవు మాతో చేసిన నిత్య నిబంధనను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు నమ్మిక ఉంచి నీ నిబంధనలో నిలిచుండులాగున సహాయము దయచేయమని, మేము నిశ్చలమైన రాజ్యమును పొంది నీ కృప కలిగి ఉంటూ వినయముతో భయభక్తులతో నీకు ప్రీతికరమైన సేవ చేయుటకు సహాయం దయచేయమని, ప్రతి మంచి విషయంలోనూ నీ చిత్త ప్రకారము చేయుటకు మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని, మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.